రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. చిన్నారి జాహ్నవి జాడ ఎక్కడ? దాదాపు జాహ్నవి మిస్ అయి 2 వారాలు గడుస్తున్నా ఇప్పటికి కూడా తనకేమైంది, ఎక్కడుంది అన్న విషయంలో ఒక క్లూ గాని అస్సలు దొరకలేదు. పోలీసులు ఇంతలా గాలిస్తున్నారు. ఇన్ని బృందాలని రంగంలోకి తీసుకొచ్చినప్పటికీ ఏమింత సమాచారం పాపకు సంబంధించి దొరకపోవడం అనేది ఇప్పుడు అందరిలో కూడా ఒక ఆందోళన కలిగిస్తుంది. అసలు పాప జాడ ఎక్కడుంది? మరి పోలీసులు ఎప్పటి వరకు కనుగొనవచ్చు? ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు వచ్చింది? ఆ పాప జాడ తెలుస్తుందా లేదా అన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. ఒకసారి దీని గురించి కంప్లీట్‌గా మనం డిస్కస్ చేద్దాం. ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు వచ్చింది? ఎప్పటి వరకు పాపని కనిపెట్టే అవకాశం ఉంది? ఇన్వెస్టిగేషన్ అనేది ఎలా సాగుతుంది? పాపకు సంబంధించిన ఆచూకీ లభ్యం కావడం కోసం పోలీసులు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఇవన్నీ కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. చిన్నారి తప్పిపోయి నేటికి 15 రోజులైతే గడుస్తుంది. ఇప్పటికి కూడా ఆచూకీ లభ్యం కాలేదు. స్టార్టింగ్ రోజు చూసుకుంటూ వస్తే తండ్రి తీసుకెళ్ళిపోయాడని చెప్పేసి తల్లి భావించింది. తల్లి దగ్గర క్షేమంగా ఉందని చెప్పేసి తండ్రి భావించాడు. సో ఆ రకంగా పాప మిస్ అయిపోవడం జరిగింది. సో పాపకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌లు ఇవన్నీ కూడా వైరల్ అవుతున్నా పాప జాడ మాత్రం కనబడట్లేదు. అసలు పాపకి ఏం జరిగిందా అన్న కూసింత సమాచారం కూడా దొరకడం లేదు. అటుపక్క అదున్న ప్లేస్ కూడా ఎక్కడో ఫామ్ ఆయిల్ తోట, దాదాపు 40 ఎకరాల్లో ఫామ్ ఆయిల్ తోట ఉంది. ఆ ఫామ్ ఆయిల్ తోట మధ్యలో మన ఈ జాహ్నవి పాప వాళ్ళ ఇల్లుంది. సో అక్కడ పాప ఫామ్ ఆయిల్ తోటలోకెళ్ళి ఆ ఫామ్ ఆయిల్ తోట ఆ తరువాత మొత్తం అడవే ఉంది. ఆ అడవిలో తప్పిపోయిందా? లేదంటే జంతువులు ఎత్తుకెళ్ళిపోయాయా? లేకుంటే ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఇలా చాలా సందేహాలైతే వచ్చేసాయి. అటు ఫ్యామిలీ మెంబర్స్ పాపకు సంబంధించి చాలా గాలించారు గానీ ఎక్కడా దొరకలేదు. పోలీసులు రంగంలోకి దిగారు. వాళ్ళు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అందరూ కూడా పాప జాడ దొరకాలని చెప్పేసి ప్రే చేశారు. అందరూ కూడా కోరుకున్నారు. న్యూస్‌ని ఆ రకంగానే ఫాలో అయిపోయారు. సో ఇన్నాళ్ళు దాదాపు 15 రోజులు గడుస్తున్న ఒక్కొక్క కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ వచ్చాయి. మనం చూసాం. మొదట పాప అడవిలో తప్పిపోయింది అని చెప్పేసి ఆ రకమైన యాంగిల్ వినిపించింది. అడవిలో దాదాపు చాలా మట్టుకు పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు 400కు పైగా మంది పోలీసులని చెప్పేసి చెప్పారు వాళ్ళు. అంతమంది పాప ఆచూకీ కోసం అడవిల్లో గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్‌లను తీసుకొచ్చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యి ఆయన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాల సహకారం కూడా తీసుకోండి అని చెప్పారు. వాళ్ళు వెతుకులాట సాగించారు. నైట్ వాచెస్‌ని తీసుకొచ్చారు. దట్టమైన అడవుల్లోకి కూడా దూసుకెళ్ళి వెతకగలిగే టెక్నీషియన్స్ అటువంటి వాళ్ళని తీసుకొచ్చారు. స్పెషలిస్ట్‌లను తీసుకొచ్చారు. అలా పాపకు సంబంధించిన గాలింపు చర్యలు ముమ్మరంగా సాగించారు. అయినా ఇప్పటి వరకైతే ఫలితమైతే దొరకలేదు. ఆ తర్వాత జంతువులేమన్నా ఎత్తుకెళ్ళాయా అన్న యాంగిల్ కూడా బయటకు రావడం జరిగింది. సో ఆ యాంగిల్‌లో కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు. అయితే అటవీ ఆ ఫారెస్ట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆయన ఇక్కడ క్రూర మృగాలు ఎటువంటివి లేవు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే కొండ చిలువలు ఉండే అవకాశం ఉంది. అలాగే అడవి పందులున్నాయి. ఈ రకంగా చెప్పారు. మరి కొండ చిలువ ఏమైనా మింగేసిందా అన్న కోణంలో కూడా చాలా మంది అనుమానాలు ఎక్స్‌ప్రెస్ చేశారు. ఆ తర్వాత ఆహ్, ఒక సీఐ ప్రెస్ మీట్ పెట్టి మేబీ క్రూరమృగాలు తీసుకెళ్ళి ఉండొచ్చు అని కూడా ఆయన అభిప్రాయం అయితే చెప్పారు. సో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య కొంత కాంట్రాడిక్షన్ స్టేట్మెంట్స్ అయితే వచ్చినప్పటికీ ఏదేమైనా ఆ పాపని ఏమన్నా జంతువు తీసుకెళ్ళుంటే ఆ జంతువుకు సంబంధించిన ఆనవాళ్ళన్నా దొరకాలి. లేకుంటే పాపకు సంబంధించిన ఏదైనా క్లూ ఒకటన్నా దొరకాలని చెప్పేసి అందరూ అనుకున్నారు గానీ అటువంటివి కూడా ఏమీ దొరకలేదు. పాపనెవరన్నా కిడ్నాప్ చేసి ఉంటారా? ఈ యాంగిల్‌లో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. అక్కడ చూసుకుంటూ వస్తే పాప ఎప్పుడైతే మిస్ అయిపోయిందో, ఆ మిస్ అయిన టైంలో రిపీటెడ్‌గా ఎవరెవరికి ఫోన్ కాల్స్ వచ్చాయని చెప్పేసి అన్ని ఫోన్ కాల్స్‌ని ట్రేస్ చేసి అనుమానితులందరినీ కూడా అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేసినట్టుగా కూడా మనకు తెలిసింది. అయితే అక్కడ కూడా కిడ్నాప్ యాంగిల్ కూడా బయటపడలేదు. మామూలుగా పోలీసులు వాళ్ళ ఇప్పుడున్న ఈ టెక్నాలజీ వీటన్నిటిని కూడా చూసుకుంటూ వస్తే ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటే ఈ పాటికైతే దొరికేసేవారు. ఎందుకు అనంటే మనకున్న టెక్నాలజీ అది. దాదాపు ఇప్పటివరకు ఏవైనా కిడ్నాప్ కేసులు చూసుకుంటే పోలీసులు చాలా ఈజీగా సాల్వ్ చేసిన సందర్భాలు మనం చూసాం. సో అటువంటిది పాప మిస్ అయిన తరువాత కిడ్నాప్ యాంగిల్ ఒకళ్ళు ఉండుంటే ఈ పాటికి పట్టేసుకొని ఉండేవాళ్ళే అని కూడా అందరూ భావించారు. అయినా ఎక్కడ కూడా కిడ్నాప్‌కి సంబంధించి అయితే సరైన ఎవిడెన్స్ కూడా దొరకలేదు. ఒడిస్సా గ్యాంగ్ పట్టుకెళ్ళిందన్న వార్తలు వినిపించాయి గానీ, సో దాంట్లో కూడా నిజమైతే లేదు. ఇప్పుడు చూసుకుంటూ వస్తే మరి పాప ఇన్ని యాంగిల్స్ బయటకొచ్చాయి గదా! ఎవరైనా కిడ్నాప్ చేశారా అని జెప్పేసి అది తేలలేదు. అడవిలో మిస్ అయిపోయింటే ఇప్పటివరకు కూడా ఇంత చిన్న క్లూ కూడా దొరకలేదు. అడవిలో మిస్ అయిపోవడానికి అసలు ప్రధాన అంటే అంత దూరం పాప ట్రావెల్ చేయలేదు. అడవిలోకి వెళ్ళలేదు. అంత దూరం. సో, అక్కడ మిస్ అయ్యే అవకాశం లేదని
చాలా మంది చెప్తున్నారు. అలాగే మరి ఏదైనా జంతువు తీసుకెళ్ళిపోయిందా అంటే దానికి సంబంధించిన క్లూ కూడా మనకు దొరకలేదు. సో ఇది 15 రోజులుగా పాప కోసం ఇన్ని గాలింపు చర్యలు చేపడుతున్నా పాపకేం జరిగిందన్న విషయంలోనే క్లారిటీ అయితే లేదు. సో మరిప్పుడు పాప సంబంధించి ఇప్పటివరకు కూడా ఇంత చిన్న ఇన్ఫర్మేషన్ దొరకకపోయేసరికి ఇప్పుడు అందరూ కూడా అసలు పాప జాడెక్కడ? ఈ జాడ దొరుకుతుందా లేదా? అన్న ఒక కన్‌ఫ్యూజన్‌లో ఒక కలతలో అయితే ఉండిపోవడం జరిగింది. సో చాలా మంది పాప దొరకాలని చెప్పేసి పూజలు చేసిన సందర్భాలు కూడా మనం చూసాం. 2 ఏళ్ల చిన్నారుల వీడియోలు కూడా ఎన్నో వైరల్ అయ్యాయి. పాపకు సంబంధించి వాళ్ళ చిన్న చిన్న అడుగులు వేస్తూ చాలా ముద్దుగా నడుచుకుంటూ వెళ్తుంది. అటువంటి పాప మిస్ అయిపోయింది. అసలు ఏం జరిగింది ఆ పాపకుంటుందని చెప్పి ఏం జరుగుంటుందా అని చెప్పేసి అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మరి ఇప్పుడు ఆ పాపకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతుంది. సో వాళ్ళెక్కడ పోలీసులు కూడా తగ్గట్లేదు. సో మొదటి నుంచి కూడా ఇంకా టీమ్‌ని పెంచుకుంటూ అన్ని రకాలుగా అన్ని యాంగిల్స్‌లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పటికీ పాప జాడ మాత్రం అయితే దొరకట్లేదు. సో ఆహ్, మరి ఇంకెప్పుడు దొరుకుతుంది? ఇంకెన్ని రోజులు ఈ ఇన్వెస్టిగేషన్ సాగుతుంది? అనేది ఇప్పుడు చాలా మంది రైజ్ చేస్తున్న ప్రశ్న. అంటే ఏదో ఒక క్లూ దొరికితే ఆహా! పాపకిలా జరుగుండొచ్చా అని చెప్పేసి ఒక క్లారిటీ వస్తే ఆ యాంగిల్‌లో పోలీసులు ఇంకా డెప్త్‌గా వెళ్తే అదొకటి ఎక్కడో ఒక చోట పాప ఆచూకీ లభ్యమయ్యే అవకాశం ఉంది. కాకపోతే పాపకి ఏం జరిగిందన్న విషయంలోనే ఇప్పటికి కూడా క్లారిటీ అయితే దొరకలేదు. ఆ మధ్య పాపతో వెళ్ళిన కుక్క తిరిగొచ్చేసరికి ఇక పాప దొరికేస్తుందని చెప్పేసి అందరూ భావించారు. తీరా చూస్తే ఆ కుక్క ఆ పాప ఆచూకీ చెప్పను లేదు. జాడెక్కడ చూయించలేదు. అలాగే ఆ కుక్క తర్వాత కూడా చనిపోయిన పరిస్థితి మనం చూసాం. సో, ఆ కుక్కకి సంబంధించిన పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చినా ఏమన్నా అంటే తన సస్పీషియస్‌గా కుక్క చనిపోయింది. సో, దాని మీద కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు కాబట్టి వాటికి కాస్త నివృత్తి అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఆ అనుమానాలకు ఒక సమాధానం దొరికే అవకాశం కూడా ఉంటుంది. ఆ టైంలో పాపకు సంబంధించిన ఏమన్నా క్లూ కుక్క పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే దొరుకుతుందేమో అని అందరూ భావిస్తున్నప్పటికీ పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఇప్పటివరకు కూడా రాలేదు. ఇంకా టైం పట్టే అవకాశం ఉందనే చెప్తున్నారు. సో, అలా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది గానీ పాప జాడ మాత్రం దొరకడం లేదు. సో, కొంతమంది హోప్స్ కూడా పోగొట్టుకుంటున్న పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. అయితే ఎక్కడో చోట పాప మాత్రం సేఫ్‌గా ఉండి ఉంటుంది. ఇంకా ఇన్వెస్టిగేషన్‌ని ఇంకా ఎక్కువ టీమ్‌తో అన్ని యాంగిల్స్‌లో ఇంకా కట్టుదిట్టంగా చేస్తే మాత్రం పాప జాడ దొరికే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. మరి పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే ఇప్పటివరకు మనం చూసుకుంటూ వస్తే చాలా అద్భుతంగా చేస్తున్నప్పటికీ సో, పాపకు సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్ కూడా దొరకట్లేదు. అసలు ఏం జరిగుంటుందా అనేది కూడా ఒక సమాధానం అయితే దొరకలేదు. సో, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మరి చూడాలి ఎప్పుడు దొరుకుతుందా? ఎలా దొరుకుతుంది? అసలు ఏం జరిగుంటుంది ఈ పాపకని? సో, క్షేమంగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. తొందరగా దొరకాలని చెప్పేసి కోరుకుంటున్నారు. మరి ఇన్వెస్టిగేషన్ పాప దొరికేంత వరకు కూడా జరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అటు పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వడం, అనిత గారు కూడా చాలా సార్లు అక్కడికి వచ్చేసి అసలు ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందని చెప్పేసి ఒక స్క్రూటినీ చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి సో చూద్దాం పాప జాడ తొందరలో దొరుకుతుందా లేదా అనేది. ఇంకొన్ని రోజులు ఆగితే గానీ మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే లేదు.